డైలాగులు నీకే ఇక్కడ ఇక్కడ తేడా ఎక్కడుంది కేటీఆర్ గారు? అవును, అప్పుడు నీకు తెలంగాణ ప్రజలను రెచ్చగొడితే ఎమోషన్ల రాష్ట్ర విభజన జరుగుతుంది, మీరు ముఖ్యమంత్రి అవుతారు, మీ ఎజెండా అది. ఇది అయిపోయింది. అచ్చా సరే, అప్పుడు నీళ్ళు దొంగతనం చేసిరు ఆంధ్రోళ్ళు లాంటివి, నీళ్ళు ఎత్తుకపోయారు లాంటివి, రాత్రిపూట బిందెలతో మోసిరు లాంటివి, ఇన్ని పిటకథలు చెప్పారు మీరు. ముఖ్యమంత్రి అయినాక రేవంత్ మన జగన్ ముఖ్యమంత్రిగా ఎన్నిసార్లు మరి మీ నాయనింటికి బంగ్లాకు వచ్చిండు? ఎవరు? జగన్ ముఖ్యమంత్రి. అక్కడ ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, నువ్వేమో తెలంగాణ ముఖ్యమంత్రివి. మరి నీళ్లు ఎత్తుకపోయిన దొంగలని నువ్వెందుకు మీ ఇంటికి పిలిచి భోజనం పెట్టినావు? నువ్వే కదా దొంగలు అన్నావు. వాళ్ళందరూ దొంగలని నువ్వే అన్నావు, మేము అనలే, కాంగ్రెస్ అనలే. ఎక్కడ నువ్వే అన్నావు, దొంగలు లంగలు లఫంగలు నువ్వేంటి వాళ్ళని ఆంధ్రోళ్ళని మేమన్నా? ఏమైంది లాస్ట్కి వస్తే? జగన్ అక్కడి నుంచి ముఖ్యమంత్రి నువ్వు 3 సార్లు పిలుస్తేవి, దర్వాజలో పోయి ఆహ్వానిస్తేవి, శాలువలు కాపుతేవి, లంచ్కి తీసుకుపోతేవి, తిని పెడితేవి. మళ్ళీ నువ్వు ఇక్కడ చేస్తే నిన్ను వాళ్ళకు సిగ్గుచేయడం లేదు, వాళ్ళు నిన్ను పిలిచిర్రు, నీకు పిలిచి ఏమో నీకు తినబెట్టిర్రు. సెకండ్ బెంచే కదా సీఎం. నేనండి క్లారిటీ ఇస్తా. సీఎం ఒక జాతీయ పార్టీ నాయకుడు, ఒక మొన్నటిదాకా ఉన్న పిసిసి రేవంత్ రెడ్డి గారు తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. ఇది నేను కేసీఆర్ గారిని అంటలేదు, కేసీఆర్ గారు నంబర్ వన్ ఇద్దరు నంబర్ 1 బెంచ్లే, అందులో ఏం తేడా లేదు. నేను కేసీఆర్ పర్సనాలిటీ నేనేం తక్కువ చేయను, చాలా బిగ్ పర్సనాలిటీ. మాకు ఆ జ్ఞానం ఉన్నది కాంగ్రెస్ వాళ్ళకు, మీకు లేకపోవచ్చు పిల్లలకు జ్ఞానము, మాకు ఆ జ్ఞానం ఉన్నది.